దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 2వ తేదీ. మన పరిశుద్ధ తల్లి అయినటువంటి కథోలిక విశ్వ శ్రీ సభతో మనందరం సంతోషిస్తూ ఏకీభవిస్తూ ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీతులు పునీత పవోలా నగర ఫ్రాన్సిస్ గారు. వీరు 1416వ సంవత్సరంలో జన్మించి 1507వ సంవత్సరం వరకు జీవించారు. ఇటలీ దేశంలో జన్మించినటువంటి వీరి యొక్క తల్లిదండ్రులకు వారి వివాహమైన తరువాత అనేక సంవత్సరముల దాకా పిల్లలు జన్మించలేదు. అయితే పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క వేడుదల ద్వారా, శక్తి ద్వారా భగవంతుడిచ్చినటువంటి ప్రసాదముగా ఈ పునీతుణ్ణి పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క పేరునే వీరు ధరింపచేశారు. 14 సంవత్సరాల వయస్సులో రోము నగరములో ఉన్నటువంటి పుణ్యస్థలాలను దర్శించాలన్నటువంటి ఆశతో వీరు బయలుదేరి తమ యొక్క జీవితాన్నంతా కూడా ఒక మునిగా జీవించారు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటలీ దేశంలోని దక్షిణ భూభాగంలో పవోలా నగరములోని కలబ్రియా అనే పేటలో ఒక భక్తిగల కుటుంబం నివసిస్తుంది. వారికి పెండ్లి అయిన చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. వారు పునీత ఫ్రాన్సిస్ అస్సిసి వారి మధ్యవర్తిత్వాన మృక్కుబడి చేసుకోగా దేవుని దయ వల్ల 1416లో ఒక పుత్రుడు జన్మించాడు. రాబర్ట్ మర్తోలెల్లా అని నామకరణం చేయించారు. సరియైన విద్యాభ్యాసం అందించారు. ఆ కాలములో వారు మృక్కుబడి చేసుకున్న ప్రకారం ఆ బాలుని 13వ ఏట ఫ్రాన్సిస్ సభవారి మఠాలయంలో ఊడిగముకై వదిలిపెట్టారు. ఆ సభవారి అంగీని ఆ బాలునికి తొడిగారు. 1 ఏడాది పాటు ఆ బాలుడు ఆ అంగీ మీదే అక్కడ ఉండాలి. ఇదే మృక్కుబడి. ఆ బాలుడు అంతులేని అనుకవతో, పరిత్యాగముతో, ప్రార్థనా రక్తితో ఆదర్శవంతమైన భక్తిమయ బాలునిగా పేరు తెచ్చుకున్నాడు. ఏడాది సేవ మృక్కుబడి తీర్చుకున్న అనంతరం బాలుడు తన 14వ ఏట పుణ్యస్థలాల దర్శనార్థం రోము, అస్సిసి వంటి నగరాలకు యాత్రగా తన తల్లిదండ్రుల వెంబడి వెళ్ళాడు. తిరిగి స్వగ్రామం చేరుకున్నాక ఆ బాలుడు తన పేరును ఫ్రాన్సిస్గా మార్చుకున్నాడు. సర్వసంగ పరిత్యాగ జీవితం గడుప నిశ్చయించుకున్నాడు. సన్యాసి వేషధారి అయి సముద్ర వెండుబడి ఒక కొండ గుహ చేసుకొని అందు ఏకాంతంగా కాలం గడుపుతూ ప్రార్థన, ఉపవాసం వంటి దైవైష్ట ప్రసాద క్రియల్లో మునిగిపోయాడు. 1435లో ఫ్రాన్సిస్ గారి మరో 2 మిత్రులు తోడుకాగా వనప్రస్థాశ్రమం గడుప నిర్ణయించుకున్నారు. ఒక చిన్న గుడి,
3 గదులు తమ నివాసం కొరకు నిర్మించుకున్నారు. పునీత ఫ్రాన్సిస్ అస్సిసి సన్యాసుల సభగా ఆరంభమైన ఆ మఠం కాలక్రమేణా మినిమ్ ఫ్రెయిర్స్గా మారింది. మినిమ్ అంటే దైవగృహంలో అధమ స్థాయి వారు అని అర్థం. 15 ఏళ్ళు వారు అలా జీవించారు. వారి మఠములో పశ్చాత్తాపం, దానగుణం, అణకువ క్రియలతో పాటు సన్యాసి జీవిత సుగుణాలు కట్టుబడి జీవింప మాట పట్టు తీసుకోవలసి వచ్చింది. ఉపవాసము, మిత భోజనము, అందున శాకాహారులై ఉండటం ముఖ్య కట్టుబాట్లుగా పెట్టుకున్నారు. వారి సభ ఎంతో అభివృద్ధి చెందగా వారందరి సౌకర్యార్థం 1454లో ఒక విశాల మఠ భవంతి, పెద్ద దేవాలయం నిర్మింపచేశారు. ఇందుకు కావలసిన రాళ్ళు, సున్నం వంటివన్నీ స్వయంగా మఠవాసులు, క్రైస్తవ విశ్వాసులు, ధనిక పేద తేడా లేకుండా అందరూ శ్రమదానం చేశారు. పునీత పౌలా ఫ్రాన్సిస్ గారికి అద్భుతాలు చేసే వరం, భవిష్యత్తు చెప్పగలిగే వరం, స్వస్థతా వరం, ఎదుటివారి హృదయ ఆలోచనలు తెలుసుకొని చెప్పే వరం కలిగి ఉన్నారు. కటిక పాపాత్ములను కూడా వారి దురభ్యాసాల నుండి విమోచించారు. మరణించిన వారిని కూడా జీవంతో లేపటం విశేషం. అనేక సభల వలె మినిమ్ ఫ్రెయిర్స్ సభ కూడా దక్షిణ ఇటలీ, సిసిలీ ప్రాంతాలలో అనేక మఠాశ్రమాలతో విస్తరిల్లింది. ఒక్కో మఠంలో ఒక్కో గురువు ఉండేలా సువార్త సేవ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. పునీత పౌలా ఫ్రాన్సిస్ గారు కన్యస్త్రీల కొరకు 2వ సభను కూడా స్థాపించారు. 3వ సభ లౌకిక ప్రార్థనా పరులు, సువార్త సేవకుల కోసం ఏర్పాటు చేశారు. వారి మరణానంతరం లెక్కింపగా వారి సభల కాన్వెంటులు 400 సంఖ్యను దాటాయి. మినిమ్ ఫ్రెయిర్స్ గురువుల సేవా నిరతి ఫ్రాన్స్లో అధికంగా కొనియాడబడింది. అక్కడ మరణశయ్యపై ఉన్న నియంత అయిన ఫ్రాన్స్ రాజు 11వ లూయిస్ తనకు ప్రార్థన ఆవశ్యకత ఎంతైనా ఉందని, అందుకు ఒక గురువును పంపమని పరిశుద్ధ జగద్గురువులకు విన్నపం చేసుకున్నాడు. అప్పుడు పోపు గారు 1482లో ఫాదర్ ఫ్రాన్సిస్ పవోలా గారిని ఆ పనిపై వెళ్ళవలసిందిగా కోరారు. ఆ ప్రకారంగా రాజును కలుసుకున్న ఫ్రాన్సిస్ గారు దేవుని చిత్తాన్ని తెలియచేశారు. శరీర ఆరోగ్యం కుదుటపడదు కావున ఆత్మారోగ్యం కోసం పాప ప్రాయచిత్తం కలిగించి ప్రార్థనలు చేశారు. పిమ్మట ఆ రాజు ప్రశాంతంగా మరణించినట్లు చెప్పబడింది. అటు పిమ్మట ఫ్రాన్సును పాలించిన 8వ చార్ల్స్, 12వ లూయిస్ రాజులు పునీత ఫ్రాన్సిస్ పవోలా గారిని తమ రాజ్యంలో స్వేచ్ఛగా సువార్త ప్రచారం చేయటానికి అనుమతించారు. ఇలా 25 సంవత్సరాలు ప్రభు సేవలో ఫ్రాన్సిస్ గారు ధన్యులయ్యారు. ఇంకా 3 మాసాల్లో చనిపోతారనగా వారు పూర్తి ఏకాంతవాసములో గడిపారు. 1507వ సంవత్సరములో వచ్చిన పెద్ద శుక్రవారం రోజున వారు క్రీస్తునాథునిలో కన్నుమూశారు. అప్పుడు వారి ప్రాయం 91 సంవత్సరాలు. 12 సంవత్సరాల అనంతరం వీరికి పునీత పట్టా కట్టబడింది. క్రైస్తవ ద్రోహులైన కొంతమంది గుంపులు 1562లో వారి సమాధిని త్రవ్వగా పునీత ఫ్రాన్సిస్ పవోలా గారి జీవరహిత శరీరము జీవిత శరీరం వలె ఏమాత్రం శిథిలము కాక యథాతథంగా ఉండటం చూచి ఆశ్చర్యపడ్డారు. కానీ వారి అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల వారి అవశేషాలని మంటల్లో వేసి దహించారు. ఈ గొప్ప పునీతుని యొక్క దివ్య గుణాలు మనము కూడా పొందినట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, ఈరోజు పవోలాపుర పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క జీవితాన్ని గురించి మేము తెలుసుకుని దాని ద్వారా ప్రేరణను పొంది ఆ పుణ్యాత్ముని అనుసరించేటటువంటి ప్రేరణను ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతా వందనములను అర్పిస్తూ ఉన్నాము. ముఖ్యముగా ప్రభువా, ఈ పునీతుడు పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క ప్రార్థన మధ్యత్వ వేడుదల ద్వారా అద్భుత రీతిగా తన యొక్క తల్లిదండ్రులకు సంతానము లేని పరిస్థితుల్లో మీ యొక్క అద్భుత శక్తి వలన జన్మించారు. అదేవిధముగా ఈ సమయంలో సంతానం కోసం ఎదురు చూస్తూ ఎంతో విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నటువంటి దంపతులను ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటూ పౌలాపుర ఫ్రాన్సిస్ గారిని అద్భుత రీతిగా వారి యొక్క తల్లిదండ్రులకు జన్మింపచేసిన విధముగా కథోలిక విశ్వాసములో
మేము శక్తివంతమైనటువంటి పునీతుల మరియు మరియ తల్లి యొక్క వేడుదల ద్వారా సంతానము లేని దంపతులకు సంతాన అనుగ్రహమును ప్రసాదించమని, తద్వారా వారి కుటుంబములో ఆనందమును సంతోషమును అనుగ్రహించమని, వారికి మీరు ప్రసాదించేటటువంటి బిడ్డలను మీరిచ్చేటటువంటి వరముగా చూసేటటువంటి ఆత్మీయ నేత్రములను ఆ దంపతులకు ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.